Hi friends, welcome to 7 to 7 ఆన్లైన్ ట్యుటోరియల్. ఈరోజు మనం లైట్ రిఫ్రాక్షన్ సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ని తెలుసుకోబోతున్నాం. ఇంతకు మునుపు వీడియోస్ని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లెసన్లోకి వెళ్దాం. లైట్ రే ఓ మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్తున్నప్పుడు ఒక విషయాన్ని ప్రిజర్వ్ చేసుకుని వెళ్ళడం గమనించారు. ఏంటి ఆ ప్రిజర్వ్ చేసుకుంటుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ వన్ మీడియం హ్యావింగ్ v1 velocity, this medium having v2 velocity, ఇది θ అనుకుందాం, θ1 అనుకుందాం, ఆ θ r అనుకుందాం అనొచ్చు కదా. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇలా ఉంటే ఒక విషయాన్ని ప్రిజర్వ్ చేసుకుని వెళ్తుందని చెప్తున్నాం. అదే సైన్ θ బై సైన్ ఆఫ్ ది యాంగిల్ బై వి, ఇది ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కడ దానికి అబ్స్టాకిల్ ఇంటర్ఫేస్ దొరికింది అంటే, ఆ ఇంటర్ఫేస్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలా మారినా సరే సైన్ θ బై వి అన్నది కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుని వెళ్తుంది. ఇదే మనకి స్నెల్స్ లా కింద చెప్పడం జరుగుతుంది. సైన్ θ బై వి కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం అంటే ఏంటి? వి పెరుగుతుంది అనుకోండి, అంటే ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళింది, వి పెరిగిపోతున్నప్పుడు యాంగిల్ కూడా ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళిపోతుంది. అంటే సైన్ ఆఫ్ ది యాంగిల్ ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ స్నెల్స్ లాని అప్లై చేసామనుకోండి, సైన్ θ బై ఇది v1 కదండి, ఈ మీడియం v1, అలాగే ఇంకొక మీడియంలో వెళ్ళింది, ఇక్కడ సైన్ r బై v2. ఈ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్ అయి ఉండాలి. బికాస్ సైన్ θ బై వి ఈజ్ కాన్స్టెంట్. ఈ θని ఒకవేళ మనం ఐ అన్నాం అనుకోండి, ఐ రాసేద్దాం, ఐఆర్ అని వచ్చు. లేదు θ1 θ2 కింద మనం ఎలా చేసుకున్నా సరే యాంగిల్ సైన్ ఐ బై v1 ఈక్వల్ టు సైన్ ఆర్ బై v2. ఒకవేళ సితో మల్టిప్లై చేసామనుకోండి, ఇటువైపు సితో మల్టిప్లై చేస్తే సైన్ ఐ ఇంటూ సి బై v1 ఈక్వల్ టు సైన్ ఆర్ ఇంటూ సి బై v2. We all know c by v1 gives the refractive index of that medium. Sin I దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇఫ్ ఇట్ ఈస్ n1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకుంటే సైన్ ఐ ఇంటూ ఇదేమైపోయింది n1, c బై v1 కదండి. సో n1 సైన్ ఐ ఈక్వల్ టు ఇదంతా కూడా n2 అయిపోతుంది, c బై v2 n2 సైన్ r. సో n1 సైన్ ఐ ఈక్వల్ టు n2 సైన్ r. మనం ఏం చేస్తున్నామంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు n2 బై n1, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు n2 బై n1. ఇది మనం చెప్తూ ఉన్నాం. ఇది ఇండైరెక్ట్గా n21 కూడా 21 అని కూడా మనం రాసేయచ్చు. సో ఇది స్నెల్స్ లా. అంటే చెప్పేదంతా కూడా ఏంటి అంటే, ఒక మీడియం నుంచి ఇంకో మీడియం, అఫ్ కోర్స్ లైట్ తాలూకా వెలాసిటీ చేంజ్ అయ్యేటటువంటి సందర్భం దానికి వచ్చింది అంటే, ఆ ఇంటర్ఫేస్ దగ్గర కంపల్సరీగా ఇంకో మీడియంలోకి, లేకపోతే ఆ మీడియం మళ్ళీ ఇంకా ఇక్కడ రిఫ్రాక్షన్ అనగానే ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తే అని అనాల్సిన పని లేదు. లైట్స్ తాలూకా స్పీడ్ చేంజ్ అవ్వడం రిఫ్రాక్షన్ అన్నాం కదా. ఇక్కడ సరే వేరే మీడియం తీసుకుంటున్నాం కనుక ఆ ప్రాబ్లం లేదు, కానీ ఎయిర్లోనే మళ్ళీ డెన్సిటీ వేరువేరుగా ఉంటుంది. అందుకే అక్కడ మీడియం ఏం చేంజ్ అవ్వలే, ఒక డెన్సర్ నుంచి ఇంకో రేరర్లోకి అక్కడ మూవ్ అవుతుంటుంది. మీడియం మాత్రం ఎయిరే. సో అందులో ఉన్న పార్టికల్ డెన్సిటీ బట్టి డెన్సర్ రేరర్ మనం డిసైడ్ చేయగలుగుతున్నాం. సో
ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం అనే మాట మనం వాడడం లేదు, కాకపోతే మన కన్వీనియన్స్ కోసం ఆ మాట వాడొచ్చుగా, కానీ లైట్ తాలూకా స్పీడ్ చేంజ్ అయ్యే ప్రాసెస్ని మనం రిఫ్రాక్షన్ అనేస్తున్నాం. ఇక్కడ రిఫ్రాక్షన్ అవుతున్నప్పుడు సైన్ థీటా బై వి ఎక్కడ చూసినా సరే కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. సో మనం ఎలాంటి సర్ఫేస్ తీసుకున్నా సరే మనం ప్రిజంలో చూస్తూ ఉంటాం. ఇది ఇలాంటి దగ్గరలో ఒక రే ఇలా పడేటప్పుడు తప్పనిసరిగా నార్మల్ డ్రా చేశాం. నార్మల్ డ్రా చేసినప్పుడు ఇది ఇలా వెళ్ళాల్సింది, ఇలా పడింది. మళ్ళీ అగైన్ ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇది ఇక్కడ రేరర్ మీడియం ఇలా వెళ్ళిపోయింది. సో ఎక్కడ చూసినా సరే ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంది, ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంది, సైన్ థీటా బై వి ఎల్లప్పుడూ కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇది స్నెల్స్ లా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరో కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇఫ్ ఏ రైట్ రే ట్రైస్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, అది ఎలాంటి కండిషన్లో ఉంటుందో ఇక్కడ ఫిగర్ వేసి చూపిస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ డెన్సర్, ఇట్ ఈస్ రేరర్. ఈ పాయింట్ సోర్స్ అనుకుందాం, ఇక్కడ నుంచి వెళ్తుంది. వెంటనే మనం డ్రా చేయాల్సింది ఇట్ ఈస్ నార్మల్. రేరర్ మీడియం కదా, మనకి డయాగ్రామ్ గీయడం తెలిసి ఉంటుంది. డెన్సర్ మీడియంలో యాంగిల్ తక్కువ ఉంటుంది, రేరర్ మీడియంలో యాంగిల్ ఎక్కువ ఉంటుంది. వెలాసిటీ దీనికి ఎక్కువ, దీనికి వెలాసిటీ తక్కువ. ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్, దీనికి ఎక్కువ, దీనికి తక్కువ ఉంటుంది. అదంతా తెలుసు. ఒకవేళ ఇది ఇంకొంచెం ఎంతో కొంత యాంగిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎంతో కొంత యాంగిల్ ఉంది, ఇది ఐ అనుకుందాం, ఇట్ ఈస్ ఆర్. రిఫ్రాక్షన్, ఇట్ ఈస్ ఓన్లీ రిఫ్రాక్షన్ కండిషన్. అలా కాకుండా ఇలాంటి దీనిలోనే ఈ సోర్స్ నుంచే దీని యాంగిల్ కొంచెం పెరిగింది అనుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అలా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ చేస్తే తప్పనిసరిగా రిఫ్రాక్షన్ ఏంటైపోతుంది, ఎక్కువైపోతుంది, యాంగిల్ ఎక్కువ అవుతుంది. రిఫ్రాక్టెడ్ యాంగిల్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఇది కొంచెం యాంగిల్ ఉన్నప్పుడు ఇది ఎక్కువైపోయింది, ఇది కొంచెం చేంజ్ చేస్తుంటే యాంగిల్ కొంచెం ఎక్కువ చేస్తే ఇది తప్పనిసరిగా ఇట్ మూవ్స్ టువర్డ్స్ ద ఇంటర్ఫేస్ దగ్గర అయిపోతుంది. అంటే ఏదో ఒక టైంకి ఇదో యాంగిల్లో అనుకున్నాం, ఇదో యాంగిల్లో ఉన్నప్పుడు దిస్ రిఫ్రాక్టెడ్ రే పాసెస్ త్రూ దిస్ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళిపోయి ఇలాంటి దాన్ని గ్రేజింగ్ కండిషన్ అంట. గ్రేజింగ్ కండిషన్. ఈ గ్రేజింగ్ కండిషన్లో ఏమైంది, ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ 90 degrees. ఇట్ ఈస్ 90. ఇక్కడ యాంగిల్ ఈ ఐ కంటే ఎక్కువ చేస్తున్నాం. ఎప్పుడైతే వెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ 90, at that time some angle is there as incident angle. That angle is said to be critical angle. C, critical angle. ఒకవేళ ఈ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్తో ఈ సోర్స్ నుంచి ఇదే ఇంటర్ఫేస్ మీద నుంచి పడింది అనుకున్నాం, ఇంకా ఎక్కువ యాంగిల్ అయింది కదా, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, సి, గ్రేటర్ దాన్ సి. ఇలాంటి టైంలో ద టోటల్ లైట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం. ఇక్కడ నుంచి మరి 90 degrees అయిపోయింది, మరి ఇదేంటి అవ్వాలి, అగైన్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం. ఈ డెన్సర్ మీడియం నుంచి లైట్ రే ఇలా పడింది, ఇట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ మోర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్, దెన్ ద టోటల్ లైట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం. This is called total internal reflection. Total internal reflection. సో దీనికి TIR అని మనం సింపుల్గా వర్డ్స్లో చెప్పేస్తున్నాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవుతున్నప్పుడు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకే వెళ్ళాలి అనేది మనం క్లియర్గా తెలుసుకొని ఉండాలి. ఈ మూడు కండిషన్లని ఒక్కసారి చూస్తే, ఫస్ట్ లైట్ రే ట్రైస్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ఇట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఇక మామూలుగా వెన్
ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ లేకపోతే ఇక్కడ ఉన్న దీనిలో కండిషన్లో అయితే రిఫ్రాక్షన్ అవ్వాలి, రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఇంకొకటి గ్రేజింగ్. గ్రేజింగ్ అంటే ఎట్ క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ దగ్గర ఈ గ్రేజింగ్ కండిషన్ చూస్తున్నాం. ఇది గ్రేజింగ్ అంటే ఇంటర్ఫేస్ నుంచి అలా వెళ్ళిపోవడం అని చెప్పాను. ఇంకొకటి ఏంటది టిఐఆర్. వెన్ దిస్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ సి, వెన్ ఐ అని రాస్తాను, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ క్రిటికల్ యాంగిల్, దెన్ టిఐఆర్ టేక్స్ ప్లేస్. ఇది కండిషన్స్. ఇవి క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈ లెసన్లో మనం చూసిన ఈ 3 కాన్సెప్ట్స్ స్నెల్స్ లా ఎలాగా మనం చెప్పాలి, అలాగే క్రిటికల్ యాంగిల్, టిఐఆర్, ఈ మూడింటిని మనం ఈ వీడియోలో రూపొందించడం జరిగింది. మీరు మొదట్లాగే నోట్స్ రూపంలో రాసుకుంటే మనం చెప్తున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక లింకేజ్తో వెళ్తూ ఉంటాయి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేస్తారని, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.